భవానీ మొబైల్స్ సేల్స్ అండ్ కంప్యూటరైజ్డ్ సర్వీసింగ్ సెంటర్, మున్సిపల్ కాంప్లెక్స్, అంగడి బజార్, జగిత్యాల. వెల్కమ్ ఎస్వీఆర్ తెలుగు న్యూస్. భీమ్గల్ పట్టణంలోని లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతరకు భారీ బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన సిఐ ఎస్ఐలు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల కేంద్రంలోని లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా సమావేశంలో సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ మహేష్లు బుధవారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐ ఎస్ఐలు మాట్లాడుతూ జాతర సందర్భంగా పోలీస్ సిబ్బంది తగు ఏర్పాట్లను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి జాతరకు చేస్తున్న భక్తులందరికీ స్వాగతం అండి. భీమ్గల్ పోలీస్ ఆర్మూర్ సబ్ డివిజన్ పోలీస్ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కూడా ప్రతి ఒక్కరికి స్వాగతం. లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి జాతర 15వ తారీఖు నిన్న 13వ తారీఖు వరకు కళ్యాణం జరిగింది. 15వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు ముఖ్యమైన జాతర జరుగుతుంది. ఈ 15వ తారీఖు నాడు ఈ రథోత్సవం ఉంటుంది. కార్తీక పౌర్ణమి రథోత్సవం ఉంటుంది. మెయిన్ జాతర అనేది ముఖ్యమైనది. ఈ ప్రజలందరూ భక్తులందరూ కూడా 15వ తారీఖు నాడు జాతరకు ఇచ్చేస్తారు. వచ్చే భక్తులందరికీ ముఖ్యమైన సూచనలు ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ జాతర మొత్తం అనేది మన ఆర్మీ ఏసీపీ సార్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. మొత్తం 250 నుండి 300 మంది పోలీసు సిబ్బందితో జాతర బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సిపి గారి మొత్తం ఒక ఏసీపీ 6 సిఐ 12 మంది ఎస్ఐలతో 300 వరకు సిబ్బందితో జాతర చేస్తారు. జాతర మొత్తంలో ఒక 50 సీసీ కెమెరాలు, జాతర గుట్ట దగ్గర ఒక 20 సీసీ కెమెరాలు, మధ్య గుట్ట కింద ఒక 10 సీసీ కెమెరాలు, భీమ్గల్ పట్టణంలో ఒక 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గుట్టపైకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గుట్టపైకి ఇలాంటి 2 వీలర్స్ 15వ తారీఖు 14వ తారీఖు సాయంత్రం నుండి ఈ జాతర ముందు రోజు కార్తీక పౌర్ణమి ముందు రోజు నుండి సాయంత్రం నుండి గుట్టపైకి ఎలాంటి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వెహికల్స్ కానీ అలో చేయడం. ఈ వచ్చిన వాహనాలన్నింటినీ కింద గుట్ట దగ్గర పార్కింగ్ ప్లేస్ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం. ప్రతి ఒక్కరూ ఆ 2 వీలర్స్ 4 వీలర్స్ పార్కింగ్ ప్లేస్లను ఏర్పాటు వాళ్ళు పార్కింగ్ చేసుకోవాలి. ఒక సిస్టమేటిక్ ఒక పద్ధతి. ఒకసారి ఒక వెహికల్ ఎక్కడున్నా కూడా వెహికల్ తీసి బయటికి వెళ్ళేలాగా ఒక క్రమ పద్ధతిలో అందరూ పార్కింగ్ చేసుకోవాలి. ఈ విక్రయ కేంద్రాలు షాప్స్ పెట్టుకుంటే చిన్న చిన్న షాప్స్ పెట్టుకున్న ఎవరు రోడ్డుపై వీటిలో బ్లాక్ టాప్ రోడ్డుపైకి ఎవరు రావద్దు. ప్రజలు నడిచే ప్రతి మార్గాన్ని కూడా ఈ షాపుల వాళ్ళు ఎలాంటి అంతరాయం లేకుండా వాళ్ళ షాపులు ఏర్పాటు చేస్తారు. ఈ జాతరలో ఒక 6 అవుట్ పోస్టులను ఏర్పాటు చేస్తారు. గుట్ట చుట్టూ ఒక 6 అవుట్ పోస్టులు. ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా ఎక్కడ వచ్చినా దగ్గరలో ఒక అవుట్ పోస్ట్ ఉంటే అవుట్ పోస్ట్లో వాళ్ళకి ఏ సమస్య ఉందో వాళ్ళు చెప్పాలి. అలాగే భక్తులు జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి విలువైన వస్తువులను కానీ ఆభరణాలను రైతులు ఇస్తారు. కొంచెం వాళ్ళు ఉన్నప్పుడు ఇంటి దగ్గర భద్రపరుచుకుంటారు. అపరిచిత వ్యక్తులతో కొంచెం జాగ్రత్త వహించి దర్శన సమయంలో ప్రతి ఒక్కరు క్యూ లైన్ పాటించాలి. ఎలాంటి అంతరాయం లేకుండా ఓపికతో కొంచెం సమయం అటు ఇటు అయినప్పుడు ఓపికతో భక్తులు దర్శనం చేసుకోవాలి. ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ కనిపించిన దగ్గరలో ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారం ఇవి అయిన తర్వాత ఇంకా ఎలాంటి సందర్భం అయినా ఇంకెలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఏమైనా సమస్య అనేది అక్కడ కనపడుతుంది. పర్టికులర్గా స్టేషన్ భీమ్గల్ పోలీస్ స్టేషన్ నెంబర్, అలాగే ఎస్ఐ 87-126 59-866 ఒకటి, సిఐగా నా నెంబర్ 87-129 56-59-855-865 నెంబర్ నా నెంబర్, లేదంటే డైరెక్ట్ నెంబర్ ఇమీడియట్గా స్పందిస్తాం. పెట్రోలింగ్ పార్టీస్ గ్లూకోడ్స్ పెట్రోలింగ్ పార్టీస్ కూడా పడిపోతాయి.
ఒక 5 పెట్రోలింగ్ పార్టీలు ఉంటాయి ఇక్కడ ఎప్పటికప్పుడు తిరుగుతాం. ఐదు సార్ పుట్టిన ఓకే ఇంకా ఏమన్నా ఏసీపీ గారు పేరు ఏసీపీ గారు పేరు వెంకటేశ్వర జే వెంకటేశ్వర వెంకటేశ్వర రెడ్డి మఫ్టీలో ఉంటారు ఇప్పటివరకు మఫ్టీ తీసుకుంటుంది